హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర ఎండు చేపలండి. ఎండు చేపలు ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి. గోంగూర, పచ్చిమిర్చి, ఒక టమాటో వేసి మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. అందులో వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసి ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం ఉడకనివ్వాలి. ఇలా నూనెలో ఉడికిన తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు, మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా పులుపు అనేది చేపలకి పడుతుంది. 2 నిమిషాలు అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.